మొత్తం వెన్ను విరిగిపోయింది. ఎందుకంటే ఇప్పటిదాకా వీళ్ళు చెప్తున్నటువంటి అబద్ధం బట్టబయలైపోయింది. ఈ దుర్మార్గులు ఎంతకాలం పాటు ఆవు మీద ప్రేమ కాదండి, ఆవును రక్షించాలనే కోరిక కాదండి, ఆవును వీళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల గురించి వాడుకుందామని ప్రయత్నం చేశారు. ఆవుని మనసులో విద్వేషాలు రేపేందుకు సాధనంగా ఉపయోగించుకున్నారు. బ్రాహ్మణం తేలితే సారీ చెప్పారు. ఎందుకంటే బ్రాహ్మడి ప్రాణం దళితుడి ప్రాణం, మైనార్టీ ప్రాణం. అక్కల గురించి ఎవడో సారీ చెప్పలేదు, ఎవడో చెప్పలేదు. దళితుడు చచ్చిపోతే ఎవడో సారీ చెప్పలేదు, బీసీ చచ్చిపోతే సారీ చెప్పలేదు. దుర్మార్గులు. నువ్వు గోశాలలో కట్టు, నువ్వు తీసుకెళ్ళి పోషించు, లేదా నువ్వు పోషించలేవు అన్ని పనులు చేయాలంటే ఆవుకి ఎంత, గ్రాసానికి ఎంత వాడికి కట్టి, నీ దగ్గర వ్యవస్థలు ఉంటాయి కదా, ఎంఆర్ఓలు ఉన్నారు కదా, దాని ఫోటో తీసుకో, ఆవు కార్డు ఇయ్యి, దానికి ఆవుకు సంబంధించి దాని గ్రాసానికి సంబంధించి ప్రత్యేక అతనికి ఎలవెన్సీ. సిగ్గు లేదు. ఆవు పేరు మీద రాజకీయం, రాముడి పేరు మీద రాజకీయం, మతం పేరు మీద రాజకీయం, ధర్మం పేరు మీద రాజకీయం. ఎవడు చచ్చినా పర్లేదు, ఎవడు బతికినా పర్లేదు, నేను కుర్చీలో కూర్చోవాలి. ఆవు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి వీడు చేసినటువంటి నేరాలంటికి. దుర్మార్గులు ఇంత పాపం చేశారు వీళ్ళు. జాతి జంతువు అని అన్నం మానేస్తే ఆవు బతుకుతుందా? గోవధ నిషేధిస్తే బతుకుతుందా? గోవధను నిషేధించరాదు, ఆవును జాతీయ జంతువు అని ప్రకటించరాదు. ఆవు పైన ప్రేమ ఉంటే, సనాతన ధర్మం పైన ప్రేమ ఉంటే, సనాతన ధర్మం మీకు వాడుకోవడానికి పనికి వస్తుందా? असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం. హిందూ ధర్మం అతి సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం. సమతా బహుళత్వాలతో సుప్రతిష్ఠితం, సమతా బహుళత్వాలతో సుప్రతిష్ఠితం. ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం, ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం. హిందూ ధర్మం అతి సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఇత్తెహాద్ అనేటువంటి కార్యక్రమం చాలా గొప్ప అడుగు వేసింది. ఆ సభలో ఇక్కడ ముస్లింలు ప్రముఖులు అనేక మంది వేదిక మీద ఉన్నారు. మా అన్వర్ పటేల్ గారు ఉన్నారు, అనేక మంది ముస్లింలు ఉన్నారు. వారంతా చక్కగా చాలామంది కవితలు చెప్పారు, ముషాయిరా, చాలా గొప్ప ప్రసంగాలు చేశారు. వారందరూ కలిపి తీర్మానం ఆమోదించారు. ఏమనంటే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి. ఇక్కడ ఇదే హాల్లో 4వ తారీఖు గోవధ నిషేధించండి, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పారండి. మొత్తం వెన్ను విరిగిపోయింది. ఎందుకంటే ఇప్పటిదాకా వీళ్ళు చెప్తున్నటువంటి అబద్ధం బట్టబయలైపోయింది. ఈ దుర్మార్గులు ఎంతకాలం పాటు ఆవు మీద ప్రేమ కాదండి, ఆవును రక్షించాలనే కోరిక కాదండి, ఆవును వీళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల గురించి వాడుకుందామని ప్రయత్నం చేశారు. ఆవుని మనసులో విద్వేషాలు రేపేందుకు సాధనంగా ఉపయోగించుకున్నారు. ఇవాళ దేశంలో చాలా చోట్ల మనం ఇప్పటి నుంచి చెప్తున్నాం, మనం ఈ మాట కూడా చెప్పాం, దాంట్లో మార్పులు ఉన్నాయి నాయన. వేదకాలంలో కూడా గోవుకు సంబంధించినటువంటి క్రతువులు జరిగినాయి, హింస జరిగింది, లేదనడానికి లేదు. కానీ తర్వాత ధర్మంలో మార్పు వచ్చింది, ధర్మంలో పరిణామం ఉంటుంది. ఇవాళ భారతదేశంలో ఉన్న హిందువుల్లో అత్యధిక శాతం ఆవుని దేవతగాను, ఆవుని గోవధ చాలా పాపకార్యంగాను, గోవుని మాతగాను చూస్తున్నారు. అందువల్ల ప్రజల యొక్క సెంటిమెంట్ని మీరు గౌరవించాలి. అందుచేత ఆవుని గోవధ నిషేధిస్తే నష్టం ఏమిటి అని చెప్తా ఉన్నాం. గాంధీ గారు చెప్పారు, గాంధీ గారు ఎప్పుడు కూడా నేను షరతుగా పెట్టను, నేను నిందించను, నేను ఎవరిని కూడా పట్టుదల పట్టను, ముస్లిం నా సోదరుడు,
హిందూ ముస్లిం బాయ్ బాయ్ కాదు, ముస్లిం నా సోదరుడు. నా సోదరుడిని నేను దాని గురించి కొడతానా, తిడతానా? ఒకటే చేస్తాను, కాళ్ళు పట్టుకుంటాను, గోవధ చేయొద్దని కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. అంతేగాని దండించను, నిందించను. షరతు కింద పెట్టి నేను మద్దతు ఇవ్వను దేనికి, ఈ పని చేస్తే నా పని అని. ఎందుకంటే సోదరుడి ప్రేమలో షరతులు ఉండవు అని చెప్పాడు ఆయన. ఇవాళ గాంధీ గారి సోదర ప్రేమ లేదా ఎంతోమంది సోదర ప్రేమ ముస్లింలకు కనెక్ట్ అయింది. రెండో విషయం చెప్తున్నా, ముస్లింలు అందరూ అనుకుంటున్నట్టు ఆవులను చంపుకోవడానికి కత్తులు పట్టు తిరుగుతున్నట్టుగా, హిందువులంతా రక్షించడానికి తిరుగుతున్నట్టుగా ఇది ఒక తప్పుడు ప్రచారం. భారతదేశంలో ఈ కబేళాలు నడిపేటువంటి వాళ్ళలో, బీఫ్ని తినేటువంటి వాళ్ళలో చాలామంది హిందువులు ఉన్నారు. చాలా చోట్ల హిందువులు ఉన్నారు, చాలా రాష్ట్రాల్లో ఉన్నారు. కేరళలో తింటారు, లేకపోతే నార్త్ ఈస్ట్లో తింటారు అని చెప్తా ఉన్నాయి వాస్తవాలన్నీ కూడా. మరి దీంతో సంబంధం లేకుండా వీళ్ళు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. గాంధీ గారు అలా చెప్పారు, నెహ్రూ గారు లేకపోతే అంబేద్కర్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో రాసినటువంటి మన రాజ్యాంగంలో ఒక ఆదేశిక సూత్రంగా గోవధన నిషేధించాలని చెప్పున్నారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. రాజ్యాంగ రచనా సభ చర్చలు జరుగుతున్న టైంలో కొంతమంది ముస్లిం సభ్యులు లేచి నిలబడి గోవధన నిషేధించమని చెప్పారు రాజ్యాంగంలో. తెలుసా మీకు? డూ యు నో దిస్? సాదుల్లా గారు మహానుభావుడు, ముస్లిమ్స్ వీళ్ళంతా వాళ్ళు లేచి నిలబడి హిందువుల సెంటిమెంట్ కాబట్టి దీన్ని నిషేధించడం అని చెప్పారు. వాళ్ళ మాటలు అందరూ కూడా అంగీకరించలేదు. ఆ సభలో ముస్లింలు మెజార్టీ కాదు, హిందువులే మెజార్టీ. కానీ నీకు హిందువులు ముస్లింలు, నీకు గోవు ఇంపార్టెంట్ కాదు, ఏది ఇంపార్టెంట్, ముస్లింల మీద ద్వేషం రెచ్చగొడితే నేను అధికారం పట్టుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంలో గోరక్షక దళాల కింద కొంతమందిని తయారు చేసి నిరంతరం ఒక హత్యాకాండాన్ని ప్రక్రియని కొనసాగించారు, ప్రాపకాండ కొనసాగించారు. ఎక్కడో గోవుల్ని లారీ మీద పట్టుకుంటారు, దాన్ని టీవీలన్నింటిలో గబగబా చూపిస్తారు, దాంట్లో గోవులన్నీ కట్టేసినటువంటి విజువల్స్ మనం చూస్తాం. ఈ గోమాతకి ఎంత కష్టం వచ్చింది అనుకుంటాం. నేను ఆ సందర్భంలో ఒకళ్ళని అడిగాను, అలా పట్టుకున్న వాళ్ళని. ఆ లారీ నడుపుతున్న వాళ్ళు ఎవరు? హిందూ. అది అమ్మిన వాడు ఎవడు? వాడు హిందువే. వాడు చెప్పాడు, ఇది తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తాను, అక్కడ హిందూ కబేళాకి వెళ్తున్నాడు, అది కూడా హిందూదే. కానీ ఈ మాట వీడు చెప్పడు టీవీలో. ఇది పట్టుకున్నామని చూపిస్తాడు, వాళ్ళకి దండలేస్తారు, సనాతన ధర్మాన్ని కాపాడేవాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇదంతా ముస్లింల నుంచి కాపాడారు బహుశా. అది చెప్పరు. ముస్లింల నుంచి కాపాడేమో, ముస్లిం తింటుంటే వాడు కానే కాదు. ఇప్పుడు గోవులు రక్షిస్తున్నటువంటి బ్యాచ్ తయారయ్యారు. వీళ్ళు కర్రలు కత్తులు కాదు, తుపాకులు కూడా వాడుతున్నారు. జరుగుతుంది, మీకు తెలియట్లేదు. సుమారుగా గత కొన్ని సంవత్సరాల్లో 80 మందికి పైగా హత్యలు చేశారు, ఇళ్ల మీద దాడులు చేశారు. బద్దలకు అక్కలక అనేటువంటి వ్యక్తిని ఇంటి మీద దాడి చేసి అక్కడ నువ్వు గోమాంసం తింటామని చంపేశారు. అతని కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు. ఆ తర్వాత అవకరాలతో బయటపడ్డాడు, తండ్రి చచ్చిపోయాడు. తర్వాత వాళ్ళ ఫ్రిడ్జ్లో మాంసాన్ని పంపించి చూస్తే మామూలు మటన్, దాంట్లో ఆవు గోమాంసం లేదు. వాళ్ళ ఇల్లు ఎంత ఇరుకైనటువంటి బస్తీలో ఉందంటే దాని ముందు తీసుకెళ్ళి ఒక ఆవుని కట్ చేసే ప్లేసే లేదు అక్కడ, సాధ్యం కూడా కాదు. అదేవిధంగా అనేక మందిని హత్య చేశారు. ఉనా అనేటువంటి ప్రాంతంలో, గుజరాత్లో మనం చూసాం ఈ విజువల్స్ అన్నీ కూడా. దళితుల్ని చొక్కా ఇప్పించి, ప్యాంట్ ఇప్పించి ఒక కారు కట్టేసి కర్రలు రాడ్లు తీసుకుని చావు కొట్టారు. ఎందుకంటే నువ్వు గోవు యొక్క మాంసం తిన్నావు, అది గో హత్య చేసావు. వాడు ఏం చేయలే. అక్కడ చచ్చిపోయిన ఉంటే దాన్ని తొలగించాల్సిన బాధ్యత దళితుడిదే. నువ్వు తొలగించకపోతే తొలగించలేదని కొడతావు, తీయకపోతే తీసుకెళ్ళలేదని కొడతావు, మాంసం తినకపోతే తినలేదని ఆయన రాసినటువంటి నవల ఉంది, అంటరాని వసంతం. అంటరాని వసంతం నవల్లో వాళ్ళు దళితులు మేము తినకూడదని చెప్పి పూడి చేస్తారు. మేము తినమండి, మీరు తీయమంటారు, జమీందారు గారు చెప్పారు. సరే మీరు చెప్తున్నారు కాబట్టి మేము తినడం మానేసాం, ఈ మధ్య మాకు నచ్చట్లేదు, చచ్చిపోయిన జంతువు మాంసం తినకూడదని మేము అనుకుంటున్నాం. సరే నాయా మీరు తినకూడదంటే కానివ్వండి, దాన్ని ఏముంది, మార్పులు వస్తాయి కదా అని చెప్తాడు ఆయన. దాన్ని పూడి చేస్తారు. పూడి చేసిన తర్వాత జమీందారు గారు బావమరిది ఎవడో కూర్చున్నాడు, చివంతా దూపుతాడు. ఏం చేసావు, నీకు పిచ్చి పట్టిందా అంటే? ఏముంది, వాళ్ళు తినంటారు, మంచిదే కదా, చచ్చిపోయిన తినడం మంచిది కూడా కాదు, జంతువులు తినడం మంచి. వాళ్ళు ఇక్కడతో ఆగుతారా? రేపు పొద్దున ఇంకోటి కావాలంటాడు వాడు. ఎక్కడతో ఆగడు. రేపు పొద్దున వాడే వచ్చి నీ స్కూల్లో చేరతానంటాడు. ఆ తర్వాత రేపు పొద్దున్న నీ జమీందారులో నీ భూముల్లో వాటా కావాలంటాడు. అప్పుడు ఏం చేస్తావు అంటే అంత విషయం ఉందా దీంట్లో అండి. మనం ఏం చేయాలి? రాత్రి ఆ గ్రామం మీద దాడి చేసి, ఆ దళితవాడ మీద వాళ్ళందరినీ కర్రలతో చావగొట్టి, దొంగ మున్నా కొడగలరా, తిన్నని చెప్తారా మీరు, నడవండి అని వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఆ పాతిపెట్టినటువంటి ఆ పశువుని బయటకు తీయించి తినవండి అని చెప్తారు. వాళ్ళు దెబ్బలు తిని రక్తాలు కారుకుంటూ ఏడ్చుకుంటూ అప్పటికప్పుడు దాన్ని తిని చేస్తారు. అది కథ, ఫిక్షన్ కావచ్చు, కానీ నేను అనుకోవడం వాస్తవానికి దగ్గరగానే ఉంది. లేకుండా ఏమీ లేదు. అటువంటి పనులు మనం అంతకంటే ఘోరాలు చేసాం. మనం చేయకుండా
ఇవాళ వాడు తీయకపోతే నువ్వు తప్పని చెప్తావు. అంబేద్కర్ అంటాడు ఆవులు తినొద్దు, లేకపోతే చచ్చిపోయిన మాంసం తినొద్దు అని చెప్తున్నావు కదా. మరి తినడం మానేస్తే వాడికి ఈ మాంసం వల్ల ఎంత లాభం వస్తుంది, ఈ తోలు వల్ల ఎంత లాభం వస్తుంది అమ్ముకుంటే? నువ్వు దళితులకు నష్టం చేస్తున్నావా అంటే నువ్వే చెప్తున్నావు కదా మీ మాతను నువ్వు భుజం మీద తీసుకెళ్ళి నువ్వు సంస్కారం చేసుకో, మాకెందుకు ఇస్తావు, నీకన్నా సిగ్గుండాలి అని చెప్పాడు ఆయన. నువ్వు చేసుకో ఆ పని, మాకెందుకు చెప్తున్నావు అని. ఇవాళ ఇటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు మరి ఉనాలో దళితులు ఏ కష్టంలో ఉన్నారు పాపం, వాళ్ళు చంపలేదని తేలింది. వాళ్ళని అతి దారుణంగా హింసించినటువంటి దృశ్యాలు మొత్తం దేశం అంతా చూసినప్పుడు దేశం అంతా అట్టుడికిపోయింది. అక్కడ లక్షల మంది జనం వెళ్ళారు ఆ రోజు. అలాగే బీహార్లో దళితుల్ని సజీవ దహనం చేశారు. ఎందుకంటే ఇలాంటి అనుమానం మీదే ఈ దళితుల మీద మైనార్టీల మీద దాడులు చేయడానికి ఎంత దారుణం అంటే చాలాసార్లు పోలీసులకు పట్టుబడినప్పుడు ఆ గోరక్షకులు తాగి ఉన్నారు. వాళ్ళు మామూలుగా విద్వేషమే ఒక తాగుడు కింద లెక్క. నేను ఒక చర్చలో కూర్చుంటే ఒక ఆయన గట్టిగా అరుస్తాడు, చంపేస్తామని బూతులు ఇడుతాడు. నువ్వు అలా చంపడానికి ఏముంది ఇక్కడ, అలా అరవకూడదు, అది చట్ట ప్రకారం నేరం, నువ్వు అంతకైతే కేసు పెట్టాలని నువ్వు కూడా చంపుతావని. మేము ఊరుకోం, మేము చంపేస్తామని చెప్తున్నాడు. ఈ ఉన్మాదం తలకెక్కిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. త్రిశూల దీక్షలు చేసిన వాళ్ళు వీళ్ళు హిందూ ధర్మం రక్షిస్తామని చెప్తారు. కత్తులు పంచుకుంటూ, త్రిశూలం అంటే శూలం కాదు, అది కత్తిని ఆ షేప్లో కట్ చేసి వేల మందికి పంచి పెడతారు. మీ ఇంటి పక్కన నడదారు, అది ఉంటుంది, నీకు తెలియదు ఆ విషయం. వాడు కత్తిని పంచినవాడు, ఈ యొక్క విషయాన్ని విన్నవాడు, ఈ కత్తిని జేబులో పెట్టుకెళ్ళినవాడు ఊరికే కూర్చుంటాడు అనుకుంటాం. ఇంటి దగ్గర 10,000 మందిలో ఇద్దరు కూర్చోకుండా ఉంటే వాడు పక్క వాడిని చంపితే ఆ ఏరియా అంతా అంటుకుంటుంది నిప్పు. వీళ్ళు సనాతన ధర్మాన్ని రక్షించే దుర్మార్గులు వీళ్ళ, ఈ దుర్మార్గులు వీళ్ళు. ఒక్కసారి చరిత్రలో వీళ్ళు సారీ చెప్పారు. ఒక గోరక్షకులు అని చెప్పబడేటువంటి నీచులు వాళ్ళు ఒక్కసారి ఒక కారుని ఆవు బంధించి తీసుకెళ్తున్నారు డిక్కీలో అని 25 కిలోమీటర్స్ వెంటాడి తుపాకులతో షూట్ చేశారు. వాడు చచ్చిపోయాడు. తప్పైంది సారీ అని చెప్పారు. ఎందుకు చెప్పారు తెలుసా? చచ్చిపోయినాడు బ్రాహ్మడు, ఆ విషయం తేలింది. వాడి దగ్గర ఏమీ లేదు, ఇంకెప్పుడు చెప్పలేదు సారీ. బ్రాహ్మణం తేలితే సారీ చెప్పారు. ఎందుకంటే బ్రాహ్మడి ప్రాణం దళితుడి ప్రాణం మైనార్టీ ప్రాణం ఒకటి కాదు. అక్కల గురించి ఎవడో సారీ చెప్పలేదు, ఎవడో చెప్పలేదు. దళితుడు చచ్చిపోతే ఎవడో సారీ చెప్పలేదు, బీసీ చచ్చిపోతే సారీ చెప్పలేదు. దుర్మార్గులు వీళ్ళు. ఇలాంటి నీచమైనటువంటి పనులు చేసేటువంటి వీళ్ళు మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో అన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని కౌ బెల్ట్ అంటారు. చట్టాలతో సంబంధం లేకుండా హైదరాబాద్లో కూడా తయారయ్యారు. బక్రీద్ అంటే చాలు దాడికి దిగుతారు, కర్రలతో కొడతారు, ఎవరు కనిపిస్తే వాళ్ళని కాదు. ఓ జంట పారిపోతే ఆ హోటల్ నిప్పు పెడతామని చెప్పారు మొన్న లాస్ట్ ఇయర్ బక్రీద్కి. నేను టీవీలో చెప్పాను. ఆడమనిషి మగ మనిషి పారిపోయి దాక్కున్నారు, వాళ్ళకేం సంబంధం లేదు పాపం. ఇదేంటని అడిగారంటే వాళ్ళు దాక్కుంటే వాళ్ళు బయటకు పంపించి మొత్తం నీ హోటల్ నిప్పు పెడతామని. ఇదంతా చూసాం మేము. నిరంతరం జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి దాడుల్ని సనాతన ధర్మం పేరు మీద జరుగుతున్నాయి. నీ ధర్మం నా ధర్మం, ఏ ధర్మం సర్వం ఈశ్వరమయం అని చెప్పి ఆ ధర్మం పేరు మీద జరుగుతూ ఉన్నాయి. ఇదే మార్గం. ఇవాళ స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారి ముస్లింలు ఒక వివేకవంతమైనటువంటి స్టెప్ తీసుకున్నారు. వాళ్ళకి నేను సాల్యూట్ చెప్తున్నాను. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు, అన్ని చోట్ల కూడా వాళ్ళందరూ కూడా ప్లకార్డ్స్ పట్టుకున్నారు. దాని మీద ఏమనుందంటే ఆవు గోమాత, ఆవు పవిత్రమైనది, గోవధను నిషేధించండి అని. అది దెబ్బకి వీడి గుంట్లో పడ్డాడు. అప్పుడు రకరకాల వాదాలు చెప్తున్నారు. నేను ఒక చర్చలో కూర్చున్నాను. ఆయన ఒక హిందూ సంస్థ పేరు చెప్పడం ఇష్టంలాగా చెప్పట్లేదు. ఆయన ఏం చెప్పాడంటే నిషేధించమని చెప్పాను. నేను నిషేధించమయ్యా, ఏంటి గొడవ? నువ్వు చెప్తున్నావుగా ప్రపంచం అంతా మా సంఘం ఉంది, ప్రతి ఊరిలో ఉంది, మేము పెద్ద రక్షకులు అని చెప్తున్నావుగా. ఇక్కడ కాదుగా, ఇండియా కాదు, ప్రపంచం అంతా ఉన్నావు నువ్వు అని చెప్తున్నావుగా. హిందువులంతా నా గుప్పెట్లో ఉన్నారని చెప్తున్నావుగా. నిషేధించు మరి అంటే అదంత తేలిక కాదు, రాష్ట్రాలు చేయాలని చూసావా? ఆర్టికల్ 370 విషయంలో చూసావా? డిమానిటైజేషన్ విషయంలో ఏ విషయంలో చూసావు నువ్వు? ఇప్పుడు రాష్ట్రాలు చేయాలని చెప్తున్నావు, సిగ్గులేదు? నీ చేతిలో ఉన్న రాష్ట్రాల్లో చేయగలుగుతావు, చేయవే. మొన్న బెంగాల్లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే 14 ఏళ్ళు దాటినటువంటి దాన్ని చంపేయచ్చు, ఇది లేకపోతే ఫిట్గా లేని దాన్ని చంపచ్చని జీవో ఇచ్చారు. అంటే మొన్నటిదాకా దేన్నైనా చంపచ్చు అనే పరిస్థితి నుంచి అది బెటర్ అని అనుకోలేమో. కానీ మా ప్రశ్న ఏంటంటే 14 ఏళ్ళు దాటిన తర్వాత మాత ఎలా కాకుండా పోయింది? 14 ఏళ్ళు అయిన తర్వాత గోమాత కాదా? మీ తల్లి 50 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాత మా అమ్మవు కాదు నువ్వు, బయటకు నడు ఇంకా అని చెప్తావా? ఏమి లాజిక్ చెప్తున్నావు నువ్వు ఇక్కడ? ఏదో ఒక సిద్ధాంతం చెప్పు నాకు. ఆశ్చర్యం ఏంటంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ మేము గోవును కొనం తినమని చెప్పారు. ఆ దెబ్బకి ఇవన్నీ టీవీలో వచ్చిన విజువల్స్ మీరు వెతికితే దొరుకుతాయి. వలవల ఏడుస్తూ హిందువులు
ఆవుని కొనకపోతే ఎలాగా, తినకపోతే ఎలాగా, మా మార్కెట్లన్నీ మేము నడుపుతున్నాం, ఇంత లక్షల లాభాలు, వేలు మేము అప్పులు చేసాం, వాళ్ళంతా పేదవాళ్ళే పాపం. అందుచేత మీరు కొనకపోతే ప్రభుత్వాన్ని కొనుక్కోవాలి. కానీ ఇది ఎక్కడ దారుణం? ముస్లింలు వచ్చి కొనాలని ధర్నాలు మొదలుపెట్టారు వాళ్ళు. ఒక్కొక్కడు అడిగితే మేము 50,000 ఖర్చు పెట్టాం, 30,000 ఖర్చు పెట్టాం, ఇప్పుడు నాకు డబ్బులు వెనక్కి రావు, ఇప్పుడు వీటిని ఏం చేయాలో తెలియదు, వీటికి రాసం ఇవ్వలేను నేను. ప్రభుత్వం ఏ రకమైన ఏర్పాట్లు చేయవు. అందువల్ల రాజస్థాన్లో కనీసం ఒక 50-60 ఆవులు నేను సరిగా చూడలేదు, విజువల్స్ మీకు దొరుకుతాయి. అవి రాజస్థాన్ ఎడారుల్లో తిండికి గ్రాసానికి లేక ఎండిపోయి ఎముకల గూళ్ళు అయిపోయి చచ్చిపోయినటువంటి ఆవులు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే నువ్వు చంపుతావు, నువ్వు చచ్చిపోతే నువ్వే చంపేవంటావు. అలాగని భోజనం పెడతావంటే ఎక్కడి నుంచి పెడతావు? ఈ దేశంలో అందరికంటే ఎక్కువ చచ్చిపోయేవాళ్ళు ఎవరంటే సరిహద్దులో ఉన్న సైనికులు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో కాదు, రైతులు చచ్చిపోతారు, అన్నం పెట్టేవాడు చచ్చిపోతాడు. ప్రతి ఏడాది ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి చోట రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడంటే అతని బాధ నీకేం తెలుస్తుంది? నువ్వు వర్షం వచ్చిందని సంతోషిస్తావు, అతనికి అన్ని కొట్టుకుపోతానని ఏడుస్తాడు. నువ్వు ఎండ వచ్చిందని హమయా అనుకుంటావు, ఈ వాళ్ళ తెరిపించింది అని. ఆ ఎండ దెబ్బకి వాడికి అకాలం వస్తే వాడు చచ్చూరుకుంటాడు. ఎండకి బాధ, వర్షానికి బాధ, గిట్టుబాటు ధరలు లేవని బాధ. పండించిన పంటను అక్కడ దాకా మోసుకొచ్చిన తర్వాత దరిద్రపు దళారీ వ్యవస్థను తట్టుకోలేక, ఆ పంటను వెనక్కి మోసుకెళ్ళలేక, మళ్ళీ దానికి కూలికి కట్టలేక ఏడ్చుకుంటూ రోధిస్తూ ఆ పంటను అక్కడ వదిలేసి వెళ్తున్నటువంటి రైతులకు ఏం చెప్తారు మీరు? ఇవాళ అతని దగ్గర ఆవులు ఉన్నాయి. ఇప్పుడు ఆవుల పరిస్థితి ఏంటి? నువ్వు మాతని చెప్తున్నావు కదా, వాటికి సంబంధించిన ఏర్పాట్లు నువ్వు చేయాలని చెప్తున్నాను నేను ప్రభుత్వాలకి. వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేయి. నువ్వు గోశాలలో కట్టు, నువ్వు తీసుకెళ్ళి పోషించు. లేదా నువ్వు పోషించలేవు, అన్ని పనులు చేయాలంటే ఆవుకి ఎంత, గ్రాసానికి ఎంత అని వాడికి కట్టి, నీ దగ్గర వ్యవస్థలు ఉంటాయి కదా, ఎంఆర్ఓలు ఉన్నారు కదా, దాని ఫోటో తీసుకో, ఆవు కార్డు ఇయ్యి, దానికి ఆవుకు సంబంధించి, దాని గ్రాసానికి సంబంధించి ప్రత్యేకం అతనికి అలవెన్స్ ఇయ్యి, కావాలంటే సూపర్వైజర్ని పెట్టి మానిటర్ చేసుకో. మరి ఏం చేస్తాడు? దాన్ని ఆదాయం రాకపోతే కనీసం నష్టమైన భరించాలిగా. నీ రాజకీయంలో ఎక్కడం గురించి ఇష్టం వచ్చినట్టు నినాదాలు ఇచ్చుకుంటూ వచ్చావుగా. ఇవాళ నా వల్ల కాదని పక్క తప్పుకుంటావా? సిగ్గులేదు? ఆవు పేరు మీద రాజకీయం, రాముడి పేరు మీద రాజకీయం, మతం పేరు మీద రాజకీయం, ధర్మం పేరు మీద రాజకీయం. ఎవడు చచ్చినా పర్లేదు, ఎవడు బతికినా పర్లేదు, నేను కుర్చీలో కూర్చోవాలి. ఆవు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి వీడు చేసినటువంటి నేరాలంటికి, దుర్మార్గులు. ఇంత పాపం చేశారు వీళ్ళు. ఇవాళ ఏది మొత్తం అడ్డు, ఎవరు అడ్డులేము. ముస్లింలు అని చెప్పావుగా, ముస్లింలు అన్ని చోట్ల రోడ్ల మీద వచ్చి నిలబడ్డారు. ఖురాన్లో రాసిలేదు ఆవును చంపాలని. ఆవును చంపితేనే బక్రీద్ పూర్తవుతుంది, ఆవును చంపితేనే రంజాన్ నడుస్తుంది, ఆవును చంపితేనే ముస్లిం అవుతాను ఎవడు రాయలే. వాళ్ళకేం అభ్యంతరం లేదు. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటామని ఏం పోయింది? నువ్వు తీసుకెళ్ళి వాళ్ళని హేళన చేయడానికి, పందులు తీసుకెళ్ళి వాళ్ళు ఈసారి ఆవును కొనకుండా మటన్ వండుకుంటే కొన్ని మార్కెట్స్లో పందులు తీసుకెళ్ళి వాళ్ళని హేళన చేయడానికి వాడిని అక్కడ కట్ చేయడం లేకపోతే చేసినటువంటి దుర్మార్గులు ఉన్నారు. మరి పంది వరాహ అవతారం కన్వీనియంట్గా మర్చిపోయాడు వీడు. పంది దేవుడని మర్చిపోయాడు. వీడు సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు. అంచేత ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితిలో దేశాన్ని దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రశ్నకి, ఈ చిక్కుముడికి సర్వజన ఆమోదమైన పరిష్కారం చేయాలి. మేము ఖదిజ్ఞాసులం. ఈ మాట నేను మొదటిసారి కాహళి వేదిక మీద చెప్తున్నాను. మేము ఎటువంటి హింసను అంగీకరించాం మా జీవితాల్లో. మేము ఎటువంటి హింసకి తావివ్వం. మేము ఏ హింస లేకుండా మా ఆశ్రమం నడుస్తుంది, ఏ హింస లేకుండా మా జీవితాలు నడుస్తున్నాయి. మేము పాలు కూడా ముట్టుకునేవాళ్ళం కాదు. కఠినమైన నియమాలు పాటిస్తాం. ప్లాస్టిక్స్ని ముట్టుకోం. ఎందుకంటే ప్లాస్టిక్స్ని ముట్టుకుంటే ఆ ప్లాస్టిక్సే గోమాత పొట్టలోకి వెళ్తున్నాయి. గమనించుకో. ఆవుల్ని తర్వాత చచ్చిపోయిన తర్వాత ఆవుల్ని, గేదెల్ని అటాప్సీ చేసి చూస్తే కనుక వాటిలో కిలోలు ప్లాస్టిక్స్ బయటకు వెళ్తాయి. ఆ పాపం మంది కాదా? ఆ వాడుతున్న మనిషివి గోవు గొంతు పట్టుకుని నొక్కినట్టు కాదా? ఆ పాపం మంది కాదా? ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే ప్లాస్టిక్స్ ముట్టుకోకుండా ఉండడం ధర్మం నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మన పూర్వీకుడు నదులు తీయగా ప్రవహించాలి, ఆకాశం తీయగా, గాలి తీయగా ఉండాలి, సమస్తం మధువాత రుతాయతే మధు క్షరత్తి సింధభారి. ఎంత గొప్ప మాటలు రాశాడు. భూమికి పుత్రుడు నేనని చెప్పాడు. భూమికి ఏమాత్రం చిన్న అపకారం చేయను నేను, అమ్మ నీకేమాత్రం నొప్పి కలగకూడదు అని చెప్పి ఒక చిన్న మూలికల గురించి తవ్వడానికి కూడా భూమికి ప్రార్థన చేసినటువంటి నా పూర్వీకుడు ఈ పర్యావరణానికి ఒక మేలును కోరుకున్నాడా లేకపోతే నాశనాన్ని కోరుకున్నాడా? దానికి అనుకూలమైన జీవితాన్ని గడపమని మనం ప్రచారం చేద్దాం. అది సనాతన ధర్మం అవుతుంది. మేము అటువంటి ప్రచారం చేస్తాం. మేము హింసను కోరుకునే వాళ్ళం కాదు. సనాతన ధర్మం యొక్క గొప్ప విలువలు మేము అనుష్ఠిస్తున్నామని నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను. అటువంటి పద్ధతిలో ఇవాళ ఉన్నప్పుడు ఈరోజు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో దేశాన్ని తీసుకెళ్ళినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెసేజ్ పంపించడానికి ఇవాళ దేశ ప్రజల యొక్క
మెజారిటీ హిందువుల యొక్క దళితులు కూడా ప్రాబ్లం లేదండి. దళితులు కూడా కావాలంటే పక్కన పెడతారు. దాన్ని ఏం పక్కన పెట్టమని ఎవడు చెప్పలే. ఈ రాంగ్ ప్రాపకాండ వల్ల జరిగింది. నీకు ఒక మనిషికి ఏమంటే నెమలని కోసుకు తింటే మాంసం రాదా? ఒకప్పుడు తినలేదా? జాతీయ జంతువు అంటే మానేసామే. అందుకే ఆవును జాతీయ జంతువు చేయమంటే వీడు వచ్చి మధ్యలో నువ్వు జంతువు అనుకో అంటాడు. వీడు హర్ట్ అయినట్టు. జాతీయ జంతువు అంటే జాతి అంతా అని, దేశం అంతా అని. అంటే దాంట్లో హిందువులు కాని వాళ్ళు కూడా ఉన్నారండి. నువ్వు గోమాత దేవత అంటే ముస్లిము దాని మాంసం తినడం మానేమంటే మానేస్తాడు. కానీ మాత అనమంటే అతను అంగీకరించలేకపోవచ్చు కదా. దేవత అంటే అంగీకరించలేకపోవచ్చు. ఆ వర్డ్ మేము అక్కడ వాడలేము. నువ్వు అనుకో మాత అని, నువ్వు దేవతా స్వరూపం అని చెప్పు, నువ్వు సంరక్షణ చర్యలు తీసుకో, నువ్వు గోవుకి సంబంధించినటువంటి క్రతువులు అర్చనలు వాటిని సంరక్షించేందుకు చెయ్యి, తప్పేముంది దాంట్లో. దాని గురించి వాడలేదు. జాతీయ జంతువు అన్నారు, మేము గాయపడ్డామని చెప్పి. జాతీయ జంతువు అంటే నువ్వు జాతీయ జంతువు అని అన్నం మానేస్తే ఆవు బతుకుతుందా? గోవధ నిషేధిస్తే బతుకుతుందా? గోవధను నిషేధించరాదు. ఆవును జాతీయ జంతువు అని ప్రకటించరాదు. ఆవు పైన ప్రేమ ఉంటే, సనాతన ధర్మం పైన ప్రేమ ఉంటే, సనాతన ధర్మం మీకు వాడుకోవడానికి పనికి వస్తుందా? శ్రీరామనవమి రోజు విద్వేషమైనటువంటి మాటలు చెప్పడానికి పనికి వస్తుందా? అందరి మీద రెచ్చగొట్టి బూతులు మాట్లాడడానికి, ప్రసంగాలు చేయడానికి మీకు సనాతన ధర్మం పనికి వస్తుందా? పక్క మనుషులు నిందించడానికి పనికి వస్తుందా? షిరిడి సాయిని నిందించడానికి, నువ్వు మరొకళ్ళని తిట్టడానికి పనికి వస్తుందా సనాతన ధర్మం అనేది? ఆవును రక్షించడానికి పనికిరాదు. సిగ్గులేదు నీకు? హిందువు అయితే కనుక సమస్త ప్రాణిని రక్షిస్తావా? అన్నింటినీ గౌరవిస్తావా? అది మాకు తెలిసినటువంటి మతం. అందువల్ల ఈ సభ ఇది అయిన తర్వాత మల్లికా వల్లభ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సభలో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించమని, గోవధను నిషేధించమని తీర్మానం చేద్దాం మనం. దిస్ ఈజ్ ద వే. స్వామివారు ఉన్నారు, మన ఆచార్యుల వారు ఉన్నారు, మా త్రినాథ్ గారు ఉన్నారు, మా ఎడ్లపల్లి మోహన్ రావు గారు ఉన్నారు. ఇది సరైనటువంటి మార్గం. ఆ పని మనం చేసి ఒక మెసేజ్ పంపిద్దాం. ఎందుకంటే ఇవాళ క్రిటికల్గా చాలా ఇంట్రికేట్గా ఉన్నటువంటి విషయాల్ని వివరించడానికి మీకు తెల్లగా కనిపిస్తుంది నల్లవి, మీకు నల్లగా కనిపిస్తుంది తెల్లవి. లోకం తలకిందులుగా ఉంది. మీకు సనాతన ధర్మ రక్షకుడు అని చెప్తున్నవాడు సనాతన ధర్మాన్ని విధ్వంసకుడు, అతను వినాశన ధర్మీయుడు అని మీరు గుర్తుపట్టాలి. ఆ విషయాన్ని చెప్పాలి. నువ్వు వినాశన ధర్మీయుడు అని కామెంట్ పెట్టు. నీది వినాశన ధర్మం అని రాయి వాడి దగ్గరే. చూడకు వాడిది, ప్రాపగేట్ చేయకు. ఏవి మంచి విషయాలు ఉన్నాయో ఆచార్యులు వారు చెప్తే రాళ్ళు కరిగిపోతాయి. అద్భుతంగా తత్వం చెప్తారు వారు, అద్భుతంగా గీతను బోధిస్తారు. అంచేత ఈ తత్వాన్ని ప్రచారం చేద్దాం మనం. అంబికేష్ గారు వచ్చి మాట్లాడతారు, మా ఆచార్యులు వారు వచ్చి మాట్లాడతారు, ఈరోజు స్వామివారు మాట్లాడతారు. ఇది సనాతన ధర్మం అవునా కాదా? దీన్ని ప్రచారం చేసుకుందాం. ఇందాక చక్కటి గీతాలు ఆలపించారు. ఇది సనాతన ధర్మం, దాన్ని ప్రచారం చేసుకుందాం. మనకేమైనా తక్కువ? మనకేమైనా సబ్జెక్టు తక్కువ? అందరితో కలిసి నడుద్దాం. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచుకుందాం. ఈ ప్రపంచాన్ని ఒక కుటుంబంగా మార్చడానికి మన సనాతన ధర్మం ఏం చెప్పిందో ఆ వైపు అడుగులు వేద్దాం. ఈ మాటలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.